కదంబమాల సభ్యులకి, వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు సినిమాల గురించి నాకు తోచిన విషయాలు మీతో షేర్ చేసుకునే రోజు. కనుక ఈవేళ అలనాటి ప్రతిభాశాలి అయిన, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం గర్వించదగ్గ ఎంతో గొప్ప మేటి నటుడు నటసార్వభౌముడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పౌరాణిక పాత్రలకి శ్రీ ఎన్టీ రామారావు గారిని మించిన నటుడు లేరని అప్పటికి ఇప్పటికీ వారే ఆ పాత్రలకి పెట్టింది పేరు. అటువంటి రామారావు గారితో ధీటుగా సరిసమానంగా పౌరాణిక పాత్రల్ని ఎంతో గొప్పగా నటించి మెప్పించిన నటుడు, వారిలాంటి నటుడే ఇంకోరు లేరు అనిపించేంతగా అద్భుత నటనకి భాష్యం చెప్పిన శ్రీ సామర్లకోట వెంకట రంగారావు గారు. అదేనండి, వారే మనందరం ఎస్వి రంగారావుగా అనుకునే నటులు. పౌరాణికాలేనా, జానపదాలేనా, చారిత్రాత్మకాలేనా, సాంఘిక సినిమాలేనా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, వందల సినిమాల్లో తన యొక్క అత్యద్భుత నటనని ప్రదర్శించి ఇప్పటికీ జనాల హృదయాల్లో నిలిచిపోయిన నటులు ఆయన. ఇకపోతే యూట్యూబ్ ఇచ్చిన సౌకర్యం అనాలో దీన్ని ఏమనాలో తెలియదు కానీ ఏఐ అనే ఒక విధానాన్ని ఈ మధ్య ఇచ్చింది. సినిమాల గురించి ఎవరి గురించి చెప్పాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న థాట్ రావడం, వారే అచ్చంగా వారి మాటలు వారి గొంతు కాకపోయినప్పటికీ వారే వారి సినిమాల గురించి మనకి చెప్తే ఎలా ఉంటుందో ఏఐను ఉపయోగించుకుని ఇవాళ నా ఈ వీడియో చేశానండి. మరి ఇంకా ఆలస్యం లేకుండా రంగారావు గారి గురించి వారే మాట్లాడుతున్నట్టుగా రూపొందించిన ఈ వీడియోని చూసేద్దామా మరి? సామర్లకోట వెంకట రంగారావు అనే నేను ఎస్వి రంగారావుగా సినిమాల్లో, ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎప్పుడో మీ చిన్నతనాన చూసిన నా సినిమాలని నన్ను మీరు, మీలాంటి అశేషాభిమానులు గుర్తుపెట్టుకోవటం ఎంతో ఆనందం కదంబమాల. నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారితో ఇటుగా అనేక పౌరాణిక సినిమాల్లో వేశారు కదా మీరు రంగారావు గారు. ఏ ఏ పౌరాణిక పాత్రలను వేశారు? పౌరాణిక చిత్రాల్లో రావణ, సుయోధన, హిరణ్యకశిపుడు మొదలైన పౌరాణిక పాత్రలు నాకెంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. మీ సినీ కెరీర్లో తొలి రోజుల్లో మీకు ఎటువంటి సినిమాలు వచ్చాయి? కాస్త మాకు వివరంగా చెప్తారా? షావుకారు, బంగారు పాప, పాతాళ భైరవి, మాయాబజార్ వంటి సినిమాలు తొలి రోజుల్లో నా సినీ కెరీర్ని సుస్థిరం చేశాయి. సినిమాల్లో ఇన్స్ట్రుమెంట్స్, వీణ కానీ సితార కానీ ఇలాంటివి కరెక్ట్గా ప్లే చేసే అతి కొద్ది మంది నటీనటుల్లో మీరొకరు అని మేము అనుకుంటూ ఉంటాం. అవి ఏ సినిమాలు? బాలనాగమ్మ, చిలక గోరింక, విక్రమార్క విజయం వంటి సినిమాల్లో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ నటించడం మంచి అనుభూతి. వీలుగా ఉంటే ఆ పాటేదైనా వినిపించండి చివర్లో. సాంఘిక సినిమాల్లో కూడా మీ నటన అజరామరం. వాటి గురించి ఏమన్నా కొంచెం వివరిస్తారా రంగారావు గారు? అంతేకాదు, మాంగల్యబలం, మంచి మనసులు, సుఖదుఖాలు వంటి సాంఘికాల్లో కత్తుల రత్తయ్య, మొనగాళ్లకు మొనగాడులో రౌడీగా, ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు. ఏఐ ద్వారా మీ సినిమాల యొక్క సమాచారాన్ని మా ఛానల్తో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారాలు రంగారావు గారు. ఇలా అనేక మంచి సినిమాల్లో మరింత మంచి పాత్రలనిచ్చిన ఆనాటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి ధన్యవాదాలు. ఈరోజు నా గురించి వీడియో చేసి నన్ను మరోసారి వీక్షకులకి గుర్తు చేసినందుకు కదంబమాల ఛానల్కి విజయోస్తు. ధన్యవాదాలు. అందము ఆనందము ప్రియానిదేరా మందము ఆనందము నారాణి కనులలోని ఆనాటి కలలు